హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీతో ముందుకు వచ్చాను. అదేంటంటే రవ్వ కేసరి రెసిపీ అండి. చల్లని తర్వాత కూడా గట్టి పడకుండా పర్ఫెక్ట్గా రవ్వ కేసరి ప్రిపేర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఈ రవ్వ కేసరిని ట్రై చేయొచ్చండి. లేదా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఇది బెస్ట్ రెసిపీ. ఇప్పుడు లేట్ చేయకుండా పర్ఫెక్ట్ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న కప్పు దాకా నెయ్యి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి క్వాంటిటీకి తగ్గట్టుగా నేను ఇక్కడ ఈ కప్పుతోని 2 కప్పుల రవ్వను యాడ్ చేస్తున్నానండి, బొంబాయి రవ్వని. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలండి, ఈ రవ్వ ఎంత బాగా వేగితే కేసరి అనేది అంత బాగా వస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో అట్లీస్ట్ మనము 5 to 6 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ దీన్ని వేయించుకోవాలి. మనకి రవ్వని వేయించుకోవడాన్ని బట్టే ఉంటుందండి కేసరి ఎలా వస్తుందనేది. మనం ఎంత బాగా వేయించుకుంటే కేసరి అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, కలర్ అనేది కొంచెం కొంచెంగా మనకి చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంకాస్త దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బ్రౌన్ కలర్ అనేది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పులో కొన్ని పాలు తీసుకున్నాను. ఒక కప్పు పాలు, అందులోకి ఒక చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఎల్లో ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి ఇదంతా కూడా వేసేసుకొని అలాగే 2 కప్పుల రవ్వకి నేను ఇక్కడ 1 కప్పు పాలు అలాగే 3 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఏమాత్రం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పాల బదులు మీరు మొత్తం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పాలలో కలిపి యాడ్ చేశాను. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో ఇక్కడ 1.5 కప్పు షుగర్ యాడ్ చేసినండి. 2 కప్పుల రవ్వకి 1.5 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఎక్కువ కావాలంటే 2 కప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 2 ఇలాచి కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది కాస్త దగ్గర పడింది కదా, కానీ అదే కన్సిస్టెన్సీలో ఉంది. చూడండి, ఏమాత్రం గట్టి పడకుండా మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఎందుకంటే మనం రవ్వని నెయ్యిలో బాగా వేయించుకున్నాం కాబట్టి 5 నుంచి 6 నిమిషాల పాటు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మన రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే 5 నిమిషాలు చిటికలో దీన్ని రెడీ చేసేయచ్చు. చూడండి, బౌల్లో వేసేసి కూడా కాస్త చల్లారిపోయిన తర్వాత నేను ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేస్తున్నాను. మనం ఇందులో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయలేదు కాబట్టి మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేను పైనుంచి ఒక బాదంతో గార్నిష్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ రవ్వ కేసరి చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఒక స్పూన్తో తీసుకొని చూద్దామండి, ఏమాత్రం గట్టి పడకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రవ్వ కేసరి. చూడండి, ఇలా చాలా సింపుల్గా మనం ఈజీగా కూడా స్పూన్తో వచ్చేసింది కదా, చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.